హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'అనురాగ వంచిత' సుబ్బలక్ష్మి గారు రచించారు. ఆ రోజు కరుణ కాలేజీ నుంచి ఇంటికి బయలుదేరేసరికే చీకటి పడిపోయింది. వీధి దీపాలు వెలిగి రోడ్డు వారన నిలిచిన వర్షపు నీటిలో తమ ప్రతిబింబాలను చూసుకుంటున్నాయి. కాలేజీ ముందున్న బస్టాప్లో ఉన్నప్పుడే ప్రారంభమైన వర్షం ఇంతవరకు ఏకధాటిన కురుస్తూనే ఉంది. బస్సు దిగిన తర్వాత తడిసిన చీరతో, నీళ్లోడుతున్న చెప్పులతో నడవడం చాలా చికాకనిపించింది కరుణకు. ఎప్పుడు ఇంటికి చేరుకుంటానా, ఎప్పుడెప్పుడు ఈ తడి బట్టల నుంచి విముక్తి పొందుదామా అన్న ఆతృత కొద్దీ గబగబా అడుగులు వేయబోయింది. కాని తడిచీర కాళ్లకు గట్టిగా చుట్టుకుని సులభంగా నడవనీయడం లేదు. అయినా ఎలాగో ప్రయాసపడుతూ ఇంటి ముందుకొచ్చింది కాని, లోపల లైట్లు వెలగకపోవడం చూసి ఆమెకెక్కడలేని నీరసం ముంచుకొచ్చేసింది. చీకటిగా ఉన్న ఇల్లు, తలుపును వేలాడుతూ వీధి లైటు కాంతిలో తళతళా మెరుస్తోన్న తాళం తనను వెక్కిరిస్తున్నట్టు అనిపించింది. అమ్మింకా ఆఫీసు నుంచి రాలేదో, లేక వచ్చి మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళిందో. ఏమైతేనేం తనకిదేమీ కొత్త కాదుగా అనుకుంటూ గేటు తెరుచుకుని నీరసంగా ఇంటివైపుకు అడుగులు వేసింది. అలవాటు కొద్దీ పర్సులోంచి తాళం చెవి తీసి తాళం తెరిచింది. ఆ అలికిడి విని తమ ఇంటి కిటికీలోంచి తొంగి చూసిన పక్కింటి పార్వతమ్మ, ఎవరు? ఓ నువ్వా? కరుణ, ఇవాళ ఇంత ఆలస్యమైందేం? పాపం బస్సు దొరకలేదేమో కదూ, పైగా ఈ పాడు వర్షం ఒకటి అంటూ సానుభూతి కురిపించింది. నిజమే ఆంటీ, ఎక్కడో ఏదో గొడవ జరగడం వల్ల బస్సులన్నీ 2-3 గంటల సేపు ఆగిపోయాయట. ఆ తర్వాత బస్సులు మళ్ళీ తిరగడం మొదలుపెట్టి అది అందేసరికి ఇంత టైం అయింది అని జవాబు చెబుతూనే తలుపు తెరిచి ఇంట్లోకి అడుగుపెట్టింది కరుణ. ముందు వరండా లైటు, ఆ తర్వాత హాల్లోని ట్యూబ్ లైటు వేసింది. ఇంట్లో అంతా ఒక్కసారిగా అంత వెలుగు పరుచుకుని చీకటి తొలగిపోగానే ఆమెలోని నీరసం, చికాకు తగ్గినట్టయి కొద్దిగా ఉత్సాహం పుట్టుకొచ్చింది. ఆ ఉత్సాహంతోనే తన గదివైపు నడిచింది కరుణ. కర్టెన్ తొలగించుకుని లోపలకు వెళ్ళగానే, తను వాడుకునే వస్తువులన్నింటినీ చూడగానే ఏదో ఆప్యాయత కలిగింది. తను మరీ ఒంటరిది కాదు, తనకు ఇవన్నీ తోడున్నాయి అన్న భావన ఆమె మనసులో చోటు చేసుకుంది. చేతిలోని పుస్తకాలను టేబుల్ మీదకి గిరాటేసి కాళ్ళకున్న చెప్పుల్ని మూలకు విసిరేసింది. ఉదయం తను కాలేజీకి వెళ్లే హడావిడిలో పడేసిన బట్టలు, పుస్తకాలు అన్నీ అలాగే చిందరవందరగా పడున్నాయి. ఒక్క నిట్టూర్పు విడిచి వాటిని ఎక్కడవక్కడ సర్ది బట్టలు మారుచుకుంది కరుణ. జడ విప్పి తడి జుట్టును తుడుచుకుంటుంటే పక్కింటి వారి కిటికీలోంచి పార్వతమ్మ గారి గొంతు కంగుమన్నట్టు వినిపించింది. ఈ కాస్త పని కూడా చేసుకోలేవటే, అన్నింటికీ నేనే చావాలి పాపం. ఆ కరుణను చూడు, కాలేజీ నుంచి వచ్చి రాగానే ఎలా పనిలో జొరబడుతుందో. అది దాని తలరాత, మనమేం చేస్తాం? అయినా దాంతో నన్ను పోలుస్తావెందుకు? తల్లి తండ్రి ఉండి కూడా ఒంటరిగా ఏడవలసి రావడం దాని కర్మ. పార్వతమ్మ కూతురు మంజుల గొంతది. మంజులకు తనంటే మొదట్నుంచి పడదు. పైగా తనేదో మహారాణి అయినట్టు అందర్నీ చులకన చేసి మాట్లాడడం ఆమెకొక సరదా. అదీకాక కరుణ తనకంటే అందంగా ఉండడం, తల్లి అస్తమాను ఆమె గుణగణాలను పొగుడుతూ తనను ఆమెతో పోల్చడం మంజులకు ఎంతమాత్రం నచ్చదు. ఆ విషయం కరుణకు కూడా తెలుసు. ఏం లేకుండానే ఇంత మిడిసిపడుతోంది. ఇంకంతా సవ్యంగా ఉండి తల్లి తండ్రి ప్రేమగా చూసుకునుంటే ఇంకెంతగా మిడిసిపడేదో అని కాలేజీలో తన ముందే మంజుల ఫ్రెండ్స్తో చెప్పడం తనే ఎన్నోసార్లు వింది. అందుకనే ఇప్పుడు మంజుల మాటలు వినిపించుకోవడం ఇష్టం లేక కిటికీ రెక్కలు టప్పున మూసేసింది కరుణ. తర్వాత మెల్లగా వంటింట్లోకి నడిచింది. ఉదయం వెళ్లే ముందు ఉత్తి పెరుగన్నం తిని వెళ్ళింది అంతే. అది ఎప్పుడో హరించుకుపోయి కడుపులో ఆకలి నకనకలాడుతోంది. తన కోసం ఏదైనా టిఫిన్ చేసి రెడీగా ఉంచేపాటి తీరిక, ఓపిక అమ్మకెప్పుడూ ఉండదు. అప్పుడప్పుడు తన చేతిలో 5-10 పెట్టి ఏమైనా తెప్పించుకుని తినే కరుణ, నాకిప్పుడు టిఫిన్ చేసే ఓపిక లేదు అనేస్తుంది. కాని అలా తెచ్చిపెట్టేవాళ్ళు ఎవరున్నారు కనుక తనకు? అందుకు తనే వెళ్ళాలి. అందుకని ఎన్నోసార్లు ఆకలేసినా హోటల్ దాకా వెళ్లే ఓపిక లేక మంచినీళ్లు తాగి మెదలకుండా ఉండిపోయింది. ఏ నెలకో 2 నెలలకో ఓసారి బుద్ధి పుట్టి తల్లి ఏదైనా టిఫిన్ చేసినా అది సరిగ్గా కుదరదు. ఒక్కోసారైతే అసలు నోట్లో కూడా పెట్టుకోలేనంత అధ్వానంగా తయారవుతుంది. చివరికి దాన్ని అవతల పారేసి ఏ బ్రెడ్డో బిస్కెట్లో తెచ్చుకుని తినాల్సొస్తుంది. ఇవన్నీ గుర్తున్నా ఆకలికి ఆగలేక గిన్నెలో డబ్బాలు వెతికి చూసింది కరుణ. ఒక గిన్నెలో ఎండిపోయిన 2-3 పూరీలు తప్ప ఇంకేమీ కనిపించలేదు.
పోనీ కాస్త కాఫీ అయినా కలుపుకుని తాగుదామనిపించి ఫిల్టర్లో డికాషన్ కోసం చూసింది. కానీ అది కూడా ఖాళీగా కనిపించేసరికి స్టవ్ వెలిగించి కాసిన్ని నీళ్లు పడేసింది. స్టాండ్లో గ్లాసుల కోసం చూస్తే అవి లేవు. అబ్బా, వెధవ కొంప అని విసుక్కుంటూ సింకు దగ్గరికెళ్ళి చూసేసరికి గ్లాసులు, గిన్నెలు, కంచాలు, స్పూన్లు అన్నీ అక్కడే కనిపించాయి. చచ్చి చెడి కొంపకు చేరుకుంటే ఇది తనకింట్లో లభించే సుఖం అని తనలో తానే గొణుకున్నా అవన్నీ శుభ్రంగా తోమి బోర్లించేదాకా ఆమె మనసుకు సమాధానం కాలేదు. ఫిల్టర్లో చేస్తే డికాషన్ దిగడం ఆలస్యమవుతుందని నీళ్లలోనే పొడివేసి తర్వాత కాఫీ తయారు చేసుకుంది. గ్లాసు నోటి దగ్గర పెట్టుకోబోతుండగా వీధి తలుపు తట్టిన చప్పుడయింది. కరుణా, కరుణా, నేనమ్మా, తలుపు తీ అన్న పార్వతమ్మ మాట వినిపించడంతో గబాల్నొచ్చి తలుపు తీసింది కరుణ. పార్వతమ్మ చేతిలోని పకోడీ ప్లేట్ను కరుణకందిస్తూ, తీసుకో కరుణ, సాయంత్రం టిఫిన్ చేశాను. రుచి చూసి ఎలా ఉందో చెప్పు. కరుణ తటపటాయించింది. మంజుల మొహం గుర్తొచ్చి అది తీసుకోబుద్ధి కాలేదు. ఇప్పుడవన్నీ ఎందుకంటే నేనిప్పుడే టిఫిన్ తీసుకున్నాను కూడా అని మృదువుగానే తిరస్కరించబోయింది. కానీ ఆవిడ వింటేగా, మరేం పర్వాలేదు తీసుకోమ్మా, వయసులో ఉన్న ఈ మాత్రం తినలేకపోవడమేమిటి అంటూ బలవంతాన ప్లేట్ను చేతిలో పెట్టేసింది. కరుణకిక తీసుకోక తప్పలేదు. అన్నట్టు మీ అమ్మ ఇంకా రాలేదా పాపం? పాపం, కాలేజీ నుంచి అసలే ఆలస్యంగా వచ్చిన నువ్వే అన్ని పనులు చేసుకుంటున్నావా? నిన్ను చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది కరుణ. కాలేజీలో చదువుకుంటూ కూడా ఇంట్లో పనులన్నీ చేయవలసి రావడం నిజంగా నీ కర్మే అనుకోవాలి. తన మీద జాలి పడుతున్నట్టే మాట్లాడుతూ ఇంట్లో విషయాలడిగి తెలుసుకోజూసే పార్వతమ్మ ధోరణి చూస్తుంటే కరుణకు కోపం ఆగలేదు. తన కూతుర్ని లక్షణంగా చూసుకుంటే చాలు, అది మానేసి పరాయి వాళ్ళంటి పిల్లని గురించి ఈవిడికెందుకో బెంగ అని మనసులోనే అనుకుంది. కాని పైకి మాత్రం ఏమీ అనలేక మౌనంగా ఉండిపోయింది. తన మాటకు సమాధానం చెప్పకుండా మౌనంగా నిలబడిన కరుణకేసి పరిశీలనగా చూస్తూ మళ్ళీ తనే మాట్లాడడం మొదలుపెట్టింది పార్వతమ్మ. ఇదిగో కరుణ, మీ ఇంటి విషయాలు నాకెందుకు గాని, ఏదో మీ మంచి కోరేదాన్ని కాబట్టి అప్పుడప్పుడు ఓ మాట అడుగుతుంటాను అంతే. నువ్వు మరోలా అనుకోకు. అయ్యో రామా, అన్నట్టు నేనొచ్చిన విషయమే మర్చిపోయాను. చూసావా, పొద్దున్న మీరిద్దరూ వెళ్ళిన తర్వాత నీకోసం ఎవరో ఒక అతనొచ్చాడు. పేరు వేణు అని చెప్పాడు. మళ్ళీ సాయంకాలం వస్తానని కూడా చెప్పాడు. వేణు అన్న పేరు వింటూనే కరుణ మొహం విప్పారింది. శరీరమంతా విద్యుత్తు ప్రవహించినట్టయింది. పెదవుల మీద చిరునవ్వు చిందులు వేసింది. కాని అంతలోనే తన ముందు పార్వతమ్మ నిలబడి ఉన్న సంగతి గుర్తొచ్చి తనను తాను సర్దుకుంది. సర్లేండంటీ, ఈ సంగతి అమ్మతో చెబుతాను. ఎలాగూ మళ్ళీ వస్తానన్నారుగా అంటూ తేల్చేయబోయింది. అయితే పార్వతమ్మ అంతటితో సంతృప్తి పడలేదు. అతను నీకేమవుతాడు? ఫ్రెండా? బంధువా? ఏమో బాబు, మీ ఇంటికొచ్చే వాళ్ళందరూ నాకు తెలుసు. కాని ఇతను మాత్రం కొత్తగా ఉన్నాడు. ఇదివరకెన్నడూ చూసినట్టు కూడా గుర్తులేదు అంది. ఆమె చూపులు కరుణ మొహాన్ని గుచ్చిగుచ్చి చూస్తున్నాయి. కరుణ ఒక్క క్షణం కంగారు పడినా వెంటనే సర్దుకుని తేలిగ్గా అబద్ధం ఆడేసింది. మీరు చెప్పిన పేరు గలవారెవరో నాకు సరిగ్గా జ్ఞాపకం రావడం లేదంటే. బహుశా మా అమ్మకు బంధువే ఉంటాడు. ఏమైనా చూస్తేనే గాని ఎవరో చెప్పలేం. అప్పటికీ ఆవిడ కదలకపోవడం చూసి, అయ్యో, స్టవ్ మీద కాఫీ వెచ్చబెట్టాను, ఈ పాటికి అది మరిగిపోయి ఉంటుందో ఏమో అంది కరుణ కంగారు నటిస్తూ. నేను ఇక వెళతానులే, జాగ్రత్తగా తలుపేసుకోమా, ఒంటరిగా ఉన్నావు కూడాను అనేసి పార్వతమ్మ వెళ్ళిపోగానే హమ్మయ్య అనుకుని తలుపులు గట్టిగా బిగించి గడియ వేసుకుంది కరుణ. పొగోడిలిచ్చే సాకుతో వచ్చి మెల్లగా తనను మాటల్లో పెట్టి ఇంటి విషయాలు రాబట్టుకోవాలని చూసిందన్నమాట ఈవిడ. కరుణ తనలో తనే నవ్వుకుంది. వేణు తన కోసం ఇంటికే వచ్చాడా? అంత అవసరం ఏమొచ్చిందని అని ఆలోచిస్తూ వెళ్ళి కాఫీ గ్లాస్ తెచ్చుకుని పొకుడిల ప్లేట్తో సహా హాల్లోని సోఫాలో కూర్చుంది. పార్వతమ్మను మంజులను తలుచుకుంటే వాళ్ళింటి పొకుడీలు తినబుద్ధి కాలేదు. కాని కడుపులో ఆకలి, బయట వాతావరణం, ఉల్లిపాయల కమ్మని సువాసన ఆమెను ఉసుగొల్పి తినేలా చేశాయి. టిఫిను, కాఫీ పూర్తవగానే అలానే సోఫాలో వాలిపోయింది కరుణ. మూసుకున్న ఆమె కళ్ల ముందు వేణు మెదిలాడు. ఎడారిలాంటి నిస్సారమైన తన జీవితంలో వయోశిస్సులా తగిలినవాడు వేణు. అసలు మగవారు ఆడవాళ్ల పట్ల ఎంత గౌరవంగా నడుచుకోగలరో, ఎంత మృదువుగా ఆదరపూర్వకంగా మాట్లాడగలరో వేణుని చూసిన తర్వాతే తనకు తెలిసింది. తనకు జ్ఞానం తెలుసున్నప్పటినుంచి అమ్మా నాన్నల మధ్య విరసాన్నే చూసింది కాని అన్యోన్యతను, ప్రేమాభిమానాలను ఎప్పుడూ చూడలేదు. ఈడు జోడు బాగుందని, సమాన హోదా గల సంబంధమని అనుకొని పెద్దవాళ్లు వాళ్ళిద్దరికీ పెళ్లి చేశారు.
అయితే వాళ్ళిద్దరికీ ఏనాడు పొత్తు కుదరలేదు. అన్యోన్యత మాట అటుంచి అసలు మామూలు సర్దుబాటు కూడా లేకపోవడంతో ఎప్పుడూ ఎడమొహం పెడమొహంగానే ఉండేవారు. అందమే పోత పోసినట్టున్న అమ్మకేమో ఆడంబరంగా అలంకరించుకుని చూసిన వారి కళ్ళు చెదిరేలా అందరి ముందు తిరగాలని సరదా. కాని నాన్నకేమో అది గిట్టదు. సౌమ్యంగా సరళంగా ఉండాలని, తన అభిరుచులకు అనుగుణంగా నడుచుకోవాలని ఆయన ఆకాంక్షించేవారు. ఆమె అందాన్ని ఆరాధించే హక్కు తనకు మాత్రమే ఉండాలని ఆయన కోరుకునేవారు. ఇలా విభిన్న మనస్తత్వాలతో కలిసి కలియని కాపురం చేస్తున్న ఆ దంపతులకు కూతురుగా పుట్టిన దురదృష్టవంతురాలు తను. పసిపాపగా ఉన్నప్పుడు తను ఏడ్చినా సహించలేకపోయేవారట ఇద్దరూను. ముదనష్ట పిల్ల ఎప్పుడూ ఏడుపే అని విసుక్కునేది అమ్మ. తన నాయనమ్మ ఉండబట్లేక పసిదాని మీద అలా విసుక్కుంటావేం, పిల్లల తర్వాత ఏడవకుండా ఉంటారా, కాసేపు ఎత్తుకుంటే అదే ఊరుకుంటుంది అంటే అమ్మకు కోపం వచ్చేదట. ఖరీదైన చీర కట్టుకుని చక్కగా ముస్తాబాయి బయటకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ఆమె, ఛీ, ఇదో శనిలా దాపురించింది నా ప్రాణానికి, ఇప్పుడు ఎత్తుకుంటే నా డ్రెస్ అంతా పాడైపోదు అనేదట. ఇక నాన్న తన గదిలో ఒంటరిగా కూర్చుని ఏ కవిత సంపుటినో కావ్య ఖండికనో చదువుకునేవారల్లా తన ఏడుపు చెవిన పడగానే, చచ్చ వెదవగోల, కాసేపు ప్రశాంతంగా చదువుకుందామంటే కుదరదు కదా ఈ కొంపలో అని తిట్టుకునేవారట. ఇలా ఇద్దరికీ అక్కర్లేకపోయినా తను నాయనమ్మ వాత్సల్యపు ఒడిలో ఎక్కువగా పెరిగింది. కాస్త పెద్దయ్యాక తనకు ఈ విషయాలన్నీ ఆవిడే చెప్పింది. అప్పుడు అమ్మా నాన్నల మమతానురాగాలు లభించకపోయినా తనకేమీ లోటుగా కనిపించలేదు. కాని నాయనమ్మ హఠాత్తుగా పోయిన తర్వాత మాత్రం తను నిజంగా దిక్కులేనిదాల్లా అయిపోయింది. అసలే అంతంత మాత్రంగా సాగుతున్న అమ్మా నాన్నల కాపురం ఇప్పుడు పూర్తిగా బెడిసికొట్టింది. భర్తను లక్ష్య పెట్టకుండా తన ఇష్టం వచ్చినట్లు ఉండడం అలవాటు చేసుకుంది అమ్మ. భార్య తనను లక్ష్య పెట్టడం లేదన్న ఉక్రోషంతో మరీ ఒంటరితనం పెంచుకుని మనశ్శాంతి కోసం అప్పుడప్పుడు తాగడం కూడా అలవాటు చేసుకున్నారు నాన్న. ఇద్దరి మధ్య ఏమాత్రం సామరస్యం మిగలలేదు. ఒకరితో ఒకరు నవ్వుతూ ఆప్యాయంగా మాట్లాడుకోవడం గాని, ఇద్దరూ కలిసి సరదాగా ఎక్కడికైనా వెళ్లడం గాని తనెప్పుడూ చూడలేదు. రాను రాను ఇద్దరి పడక గదులు కూడా వేరయ్యే పరిస్థితి ఏర్పడింది. ఒకరికొకరు బద్ధశత్రువుల్లా మెలగసాగారు. వాళ్ళిద్దరి గొడవల మధ్య తన గురించి ఆలోచించేవాళ్లు కాని, తన మంచి చెడ్ల గురించి పట్టించుకునేవాళ్లు కాని లేకపోయారు. అయితే తన అదృష్టమో ఏమో గాని నాయనమ్మలాంటి ఆయా వచ్చి చేరి నాయనమ్మలేని లోటు తీర్చింది. తనకు అన్నం పెట్టడం దగ్గర నుంచి రోజూ డ్రెస్ చేసి స్కూలుకు దిగబెట్టే వరకు అన్ని పనులు ఆమె చూసుకునేది. కన్న కూతురన్న మమకారం కూడా లేకుండా తన స్నేహితులు తన తిరుగుళ్లలోనే మునిగిపోయిన అమ్మకంటే ఆయా రంగమ్మే ఎంతో నయమనిపించేది తనకు. జీతం తీసుకుంటున్నాను కాబట్టి ఏదో చూడక తప్పదు అన్నట్టుగా కాకుండా నిజమైన ఆపేక్షతో చూసేది రంగమ్మ. స్కూల్లో ఉన్నంతసేపు ఈ ప్రపంచాన్నే మరిచిపోయేది తను. తన ఫ్రెండ్స్, తనను అమితంగా అభిమానించే టీచర్లు వీళ్ల మధ్య ఉన్నప్పుడు సమయం గడిచిందే తెలిసేది కాదు. స్కూలు వదిలిన తర్వాత ఇంటికి వెళ్లాలంటేనే బాధగా ఉండేది. ఆ ఇల్లు, ఇంటి వాతావరణం తలుచుకుంటేనే రోత పుట్టేది. రంగమ్మ ఎంత బాగా చూసినా ఆమెను తనతో ఎక్కువగా మాట్లాడినిచ్చేది కాదమ్మ. దాంతో నీకు కబుర్లేమిటి, నీ పని నువ్వు చూసుకో వెళ్ళు అని రంగమ్మను, నువ్వు వెళ్ళి చదువుకో బేబీ అని తనను గదమాయించేది. ఆ భయానికి తను నోరు మూసుకుని ఏ మూలో కూర్చుని పుస్తకం చేత పట్టుకునేది. రోజులు గడుస్తూనే ఉన్నాయి. స్కూల్లో స్వేచ్ఛావిహంగంలా ఆనందంగా విహరించే తను ఇంట్లో రెక్కలు తెగిన పక్షిలా ముడుచుకుని కూర్చోవలసి వచ్చేది. కాని అనుకోకుండా ఒక వింత జరిగింది ఓ రోజు. అమ్మతో పాటు ఇంటికొచ్చిన లేడీస్ క్లబ్ మెంబర్స్ తనను చూసి, అబ్బా ఎంత బాగుందండి మీ బేబీ, అచ్చు మీలాగే బ్యూటీ క్వీన్ అయిపోతుంది చూస్తుండండి అన్నారు. అంతే, అప్పటినుంచి అమ్మ తరహాయే మారిపోయింది. రకరకాల దుస్తులు తెచ్చి తనను శ్రద్ధగా ముస్తాబు చేసి ఇంటికొచ్చే వాళ్ళందరి ముందు బొమ్మలా కూర్చోబెట్టేది. వాళ్ళు తమకు తాముగా మెచ్చుకుంటే సరే సరే, లేకపోతే తనే పొగడతలు మొదలు పెట్టేది. గొప్పలు చెప్పుకోవడం కాదు కాని మా బేబీ అచ్చు నాలాగే ఉంటుందంటారండి అందరూ. అందుకనే దానికి సూట్ అయ్యే డ్రెస్సులన్నీ ఫారెన్ నుంచి తెప్పిస్తుంటాను. ఇప్పటినుంచే ఇంట్రెస్ట్ కలిగించకపోతే ఆ తర్వాత బ్యూటీని కాపాడుకోవడం ఎలా తెలుస్తుంది చెప్పండి అనేది గర్వంగా నవ్వుతూ. నిజం చెప్పాలంటే అమ్మ చేసే ఈ రకం ప్రదర్శన తనకు మహా ఇబ్బందికరంగా ఉండేది. తనకు చేసిన ముస్తాబంతా పీకి పారేసి అక్కడి నుంచి పారిపోవాలి అన్నంత కోపం వచ్చేది. ఎందుకంటే తండ్రిలా సౌమ్యంగా సింపుల్గా ఉండడమే తనకిష్టం. అంతేగాని గంగిరెద్దులా అన్నీ దిగేసుకుని అందరి ముందు ప్రదర్శనకు పెట్టిన బొమ్మలా కూర్చోవడం తనకు సుతారాము ఇష్టం లేదు. కాని ఏం చేస్తుంది,
తల్లిని ఎదిరించే ధైర్యం తనలో లేదు. రూపం తల్లిదైనా గుణగణాలు తండ్రివే అలవడ్డాయి తనకు. కళ్ళు చెదరగొట్టే రంగులంటే తనకు పడవు. కాని అమ్మ అన్నీ అలాంటి రంగులే తెచ్చేది. చెవులకి, చేతులకి, మెడకి నగలు వేలాడేసుకుని చిన్నప్పటి నుంచే నేను అందగత్తెను అని విర్రవీగడం తనకిష్టం ఉండేది కాదు. అంతకంతకు తను పెద్దవుతున్న కొద్దీ పూర్తిగా తండ్రి అభిరుచులే తనలోనూ చోటు చేసుకోసాగాయి. ఒంటరిగా గదిలో కూర్చుని పుస్తకాలు చదువుకోవడం లేదా ప్రకృతి సౌందర్యం చూసి ఆనందించడం వాటిల్లో ముఖ్యమైనవి. పచ్చని పచ్చిక బయళ్ళు, నీలాకాశం, గలగలా పారే సెలయేరు, రంగురంగుల పూల మొక్కలు, ఆకాశాన్ని ఎగిరే అందమైన పక్షులు, చల్లని వెన్నెల, ఉదయ సూర్యుని బంగారు కిరణాలు ఇవన్నీ చూస్తూ ఏ ఊరి బయట పాకలోన ఉండిపోవాలని వింత కోరిక బయలుదేరింది తనలో. కాని పెద్ద సిటీలో, హై సొసైటీలో ఉంటూ అలాంటి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడం అసాధ్యమని తెలిసి ఆ కోరికను పుస్తకాల్లో చదివి ఆస్వాదించడం ద్వారా తీర్చుకోసాగింది. ఓ రోజు తను స్కూల్ నుంచి వచ్చేసరికి నాన్న చాలా సంతోషంగా హడావిడిగా ఉన్నారు. కాని అమ్మ మాత్రం అలిగి కూర్చుంది. కారణం తెలియక కాసేపు తెగమపడినా తర్వాత అమ్మా నాన్నల పోట్లాట వల్ల అదేంటో స్పష్టంగా తెలిసిపోయింది. నాన్నకు వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయింది. అది ఒక చిన్న ఊరికి. అందుకనే ఆయనకంత సంతోషం. కాని ఈ సిటీ లైఫ్ని, ఇక్కడి ఫ్రెండ్స్ని వదిలి రావడం బొత్తిగా కుదరదని అమ్మ మొండి వాదన. ఆ రోజంతా వాళ్ళిద్దరి మధ్య పోట్లాట కొనసాగుతూనే ఉంది. రాత్రి తన గదిలో తను పడుకున్న వాళ్ళ కేకలతో తనకి నిద్రే పట్టలేదు. ఎన్నడూ లేంది నాన్న కూడా ఆ రోజు చాలా కోపంగా అరిచారు. అసలు మొగుడుతో లక్షణంగా కాపురం చేయాలని బుద్ధి నీకుంటేగా ఎప్పుడూ సాయంత్రంలో షోకులు చేసుకుని ఊరేగడమే బాగుంటుందేమో నీకు. మీరు ఊరేగండి కావాలంటే ఎవరొద్దన్నారని? మీరు కోపస్థ మండూకంలా పడుండడమే కాక నన్ను అలాగే ఉండమంటే ఎలా కుదురుతుంది? మొదట్నుంచి నలుగురితోనూ సోషల్గా తిరగడం నా అలవాటు. అమ్మ జవాబు. అంటే నీకు కట్టుకున్న వాడికంటే నీ ఫ్రెండ్స్ ఎక్కువయ్యారన్నమాట. అలాంటి దానివి పెళ్ళెందుకు చేసుకున్నావు మరి? నా జీవితం నాశనం చేయడానికి కాకపోతే. నీలా నేను విచ్చలవిడిగా తిరిగేవాణ్ణయితే నిన్నే ఎందుకు బతిమాలతాను నాతో రమ్మని? ఇలా అంతులేకుండా కొనసాగుతున్న వాళ్ళ దెబ్బలాటల మధ్య ఎప్పుడు నిద్ర పట్టిందో తనకే తెలీదు. మర్నాడు ఉదయం తను నిద్రలేచేసరికే నాన్న ఇంట్లో లేరు. అమ్మను తనను వదిలేసి ఊరికి వెళ్ళిపోయారు. నాన్న దగ్గర చనువు చొరవ లేకపోయినా, ఆయన తనను ప్రేమగా చూడకపోయినా, ఎందుకో ఆయన పూర్తిగా తనకు దూరంగా వెళ్ళిపోయారన్న విషయం తలుచుకునేసరికి తనకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రాత్రి అమ్మా నాన్నల మధ్య జరిగిన ఘర్షణ గుర్తుకొచ్చి భయం వేసింది. మనసులో ఏదో గుబులు బయలుదేరింది. అంతే, తనకే తెలియకుండా వెక్కి వెక్కి ఏడ్చేసింది తను. తన ఏడుపు చూసి రంగమ్మ పరిగెత్తుకొచ్చింది. తనను లాలనగా దగ్గరకు తీసుకుని తన చీరకొంగుతో కన్నీళ్లు తుడిచి సముదాయించసాగింది. ఊరుకో బేబమ్మా, ఇలా ఏడవకూడదు. నాన్నగారు పెద్ద ఆఫీసర్ అయ్యారు కదా, అందుకే ఇంకో ఊరికేశారాయన్ని. అక్కడ్నుంచే నీకు బోళ్ళు బొమ్మలు బట్టలు అవన్నీ పంపిస్తారుగా, ఇక ఏడవకు. తనేం మాట్లాడలేదు. ఆమె గుండెల్లో తలదాచుకుని అలాగే ఉండిపోయింది. అప్పుడే స్నానం చేసొచ్చి డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చున్న అమ్మ మాత్రం హఠాత్తుగా ఇటు తిరిగి అపరకాళిలా రంగమ్మ మీద విరుచుకుపడింది. పసిదాంతో ఏంటా మాటలు? నీకసలు బుద్ధుందా? నీ హద్దుల్లో నువ్వుండి నీ పనులు నువ్వు చేసుకుంటూ నోరు మూసుకుని పడుండు అంతే. పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే నాలిక చీరేస్తాను. జుట్టు విరబోసుకుని ఎర్రని పెద్ద బొట్టు పెట్టుకుని కోపంగా రంగమ్మను చూస్తోన్న అమ్మరూపం తనను భయపెట్టేసింది. చొప్పున కళ్ళు మూసుకుని మరింతగా రంగమ్మ ఒడిలోకి ఒరిగిపోయింది తను. తనకు యజమానురాలు గనుక ఏమీ అనలేకనో లేక తనంటే ఉన్న జాలి అభిమానం వల్లనో తెలియదు గాని రంగమ్మ అప్పటికి నోరెత్తకుండా ఉండిపోయింది. కాని అమ్మ ఇంట్లో లేనప్పుడు రంగమ్మ ఇరుగు పొరుగు వాళ్లతో చెప్పే మాటలను బట్టి అమ్మ మీద ఆమెకెంత కోపముందో అర్థమైపోయింది తనకు. అబ్బో, ఇలాంటి ఆడదాన్ని ఇంతవరకు చూడలేదంటే నమ్మండి. పెళ్ళమన్నాక మొగుడితో పోవాలా వద్దా? ఆయన చెప్పినట్టు వినాలక్కర్లేదా? మొగుడంటే ఏమాత్రం భయభక్తి ఉన్నవాళ్ళైనా అలాగే చేస్తారు. కాని ఈవిడ నీ దారి నీది, నా దారి నాది పొమ్మంది. ఈ పిల్ల గతేం కాను చెప్పండి. ఆ మహారాజు కూడా అంతే. నోరు మూసుకుని నాతో వస్తావా రావా అని రెండు తగిలించి లాకెళ్లాల్సింది పోయి ఈవిడి గారు రాను అనంగానే తన మానన తాను వెళ్ళిపోయాడు. మధ్యలో పాపం ఈ పాపకొచ్చింది తిప్పలు అంటూ తన తల నిమిరింది. పని మనిషి అయి ఉండి కూడా ఆమె అమ్మనాలు అంటూ ఉంటే తను ఎలా ఊరుకోగలిగిందో. రంగమ్మ తన మీద చూపే జాలి అభిమానం, చుట్టుపక్కల వాళ్లు కురిపించే సానుభూతి వాక్యాలు తనకు ఆప్యాయంగా తోచాయి కాబోలు బహుశా. నాన్న వెళ్ళిపోయాక అమ్మలో కొద్దిగా మార్పొచ్చినట్టు కనిపించింది. తన కసి కోపం చూపించడానికి కాని, మొండి పట్టుదలతో వాదించడానికి కాని
ఎదుటి మనిషి లేడన్న కారణం వల్లనే కాబోలు అప్పుడప్పుడు హఠాత్తుగా ప్రేమ పొంగొచ్చినట్టు తనని గట్టిగా వాటేసుకుని ముద్దుల వర్షం కురిపించేది. రాత్రుళ్ళు అది వరకట్లా వేరే గదిలో పడుకోబెట్టగా తన గదిలోనే తన పక్కనే పడుకోబెట్టుకునేది. ఒక్కోసారైతే తనను దగ్గరగా పొదువుకుని మరీ పడుకునేది. ఆమె ప్రవర్తన తనకు వింతగా తోచినా అందులోనే ఏదో హాయి కూడా లభించడంతో తృప్తిగా నిద్రపోయేది. కానీ అన్నింటికంటే తనకు ఎక్కువ ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే అమ్మ అప్పుడప్పుడు కిటికీ దగ్గర నిలబడి మౌనంగా కంటతడి పెట్టుకోవడం. రంగమ్మను పనిలోంచి తీసేయడంతో ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడే అవసరమే లేకపోయింది ఆమెకు. వీలైనంత వరకు మౌనంగా ఉండడమే అలవాటు చేసుకుంది. నెల నెల నాన్న దగ్గర నుంచి డబ్బొచ్చేది. టంచనుగా డబ్బు పంపడమే తప్ప పొరపాటును కూడా ఎప్పుడూ ఒక చిన్న ఉత్తరముక్క కూడా రాయలేదాయన. ఆ సంగతి గుర్తుకొచ్చినప్పుడంతా తనకేంటో బాధనిపించేది. అలా ఎంతకాలం డబ్బొచ్చిందో తెలీదు కాని కొన్నాళ్ళకి అది కూడా ఆగిపోయింది. ఆ తర్వాత నాన్న క్షేమంగా ఉన్నారో లేదో కూడా తెలియలేదు. దర్జాగా బతకడం అలవాటైన అమ్మకు డబ్బు విలువేంటో మెల్లమెల్లగా అర్థమవసాగింది. ఆమె చేతిలో డబ్బునున్నాళ్ళు ఆమె వల్ల ఎన్నో సహాయాలు పొందుతూ ఆమె కనుచాటు కాగానే ఆడిపోసుకునే ఇరుగు పొరుగు అమలకలందరూ ఇప్పుడు మొహం మీదే సూటిపోటి మాట్లాడడం ప్రారంభించారు. అంత పెద్ద ఇంటికి అద్దిచ్చుకోలేక, ఇంటికి తన చదువుకు అయ్యే ఖర్చులు భరించలేక అసలే అవస్థ పడుతోన్న అమ్మ వాళ్ల పోరు కూడా తోడు కావడంతో ఇక అక్కడ ఉండలేక ఆ ఇల్లు ఖాళీ చేసి ఇక్కడికొచ్చేసింది. అయితేనేం ఇక్కడ పొరుగు వాళ్ల పోరు తప్పలేదు. వాళ్ళందరిలోకి ముఖ్యురాలు పార్వతమ్మ. వచ్చిన కొత్తలో మీరిద్దరే ఉన్నారేంటి? మీ వారిక్కడ లేరా? ఎక్కడున్నారు? ఏం ఉద్యోగం చేస్తున్నారు? అంటూ ప్రశ్నల వర్షమే కురిపించేసింది. ఆ ప్రశ్నల పరంపరకు తట్టుకోలేక అమ్మ అందమైన అబద్ధాలతో ఒక కథ కల్పించి చెప్పేసింది. మా వారు స్టేట్స్లో ఉన్నారు. వెళ్ళిన కొత్తలో బాగానే ఉత్తరాలు రాసేవారు, డబ్బు పంపించేవారు. కానీ ఆ తర్వాత మాత్రం ఎందుకో ఉత్తరాలు తగ్గిపోయాయి. మెల్లిమెల్లిగా డబ్బు ఆగిపోయింది. అంటే మా సంగతే పూర్తిగా మరిచిపోయి అక్కడ ఇంకెవరినైనా కట్టుకున్నారో ఏమో. ఈ అమ్మాయిని పెట్టుకుని నేనిక్కడ ఇలా అవస్థ పడుతున్నాను. అదంతా నిజమేనని నమ్మిన పార్వతమ్మకు అమ్మంటే బోళ్లంత జాలి కలిగింది. తమ పట్ల మంచి అభిప్రాయం కూడా కలిగింది. ఆ అభిప్రాయాన్నే ఆవిడ అందరి ముందు వెల్లడించడంతో ఆ తర్వాత ఎవరూ తమ గురించి లేనిపోని ఆసక్తి కనబరచలేదు. నాన్న వెళ్ళిపోయినాటికి తనింకా చిన్నపిల్ల కాబట్టి ఆ రోజు జరిగిన పోట్లాట్లోని అంతరార్థం బోధపడలేదు కాని ఆ తర్వాత తాను ఎదుగుతున్న కొద్దీ ప్రపంచాన్ని అర్థం చేసుకునే శక్తి కొద్ది కొద్దిగా అలవడుతున్న కొద్దీ అమ్మా నాన్నల మధ్యనున్న ఆంతర్యాన్ని స్పష్టంగా తెలుసుకోగలిగింది. ఆ అంతరం తరిగి వాళ్ళిద్దరూ తిరిగి ఏకమవడం అసాధ్యమన్న సంగతి కూడా గ్రహించుకోగలిగింది. స్కూల్లో తన ఫ్రెండ్సు తమ అమ్మా నాన్నల గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటుంటే తను మౌనంగా వినేది. వాళ్ల మంచితనం గురించి, వాళ్ళు చూపే వాత్సల్యం గురించి వింటుంటే, పిల్లల సరదా తీర్చడం కోసం వాళ్ళు చూపే శ్రద్ధ చూస్తుంటే తనకు అదృష్టం లేదే అనిపించింది. రోజులు గడుస్తూనే ఉన్నాయి. తను హైస్కూల్లోకొచ్చింది. అప్పటికి ఉన్న డబ్బంతా అయిపోవడంతో అమ్మ దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయింది. పూర్వపు రోజుల్లోని దర్జా, ఆ ఖరీదైన జీవితం అవన్నీ ఎప్పుడో మానేసినా చివరికి ఇల్లు కూడా గడవని స్థితిలోకి జారిపోవడంతో అమ్మ మరీ కుంగిపోయింది. ఇక ఇలా ఊరుకుంటే లాభం లేదని చివరికి ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం సంపాదించుకుంది అమ్మ. 200తో అన్ని అవసరాలు తీరకపోయినా ఎలాగో కాలం గడపడం నేర్చుకుంది. సరిగ్గా అప్పుడే ఒక వింత సంఘటన జరిగింది. ఒకరోజు ఉన్నట్టుండి తనను వెతుక్కుంటూ ఒక లాయర్ తమ ఇంటికొచ్చాడు. హార్ట్అటాక్తో నాన్న మరణించారన్న దుర్వార్త చెప్పిన ఆ లాయర్ మరో ముఖ్యమైన విషయాన్ని కూడా చెప్పాడు. నాన్న మొట్టమొదటిసారి అటాక్ వచ్చినప్పుడే ఆస్తినంతా తన పేరున రాసేశారట. ప్రావిడెంట్ ఫండు, ఇన్సూరెన్సు డబ్బుతో సహా అంతా కూతురి పేరుకే రాసిన ఆయన భార్యకు ఒక్క పైసా కూడా చెందకూడదని కూడా విల్లులో స్పష్టంగా రాసి పెట్టారట. కూతురింకా మైనర్ కావడం చేత ఆమె చదువు పూర్తయ్యేదాకా అవసరమైనంత డబ్బు మాత్రమే ఇస్తుండాలని, ఆ తర్వాత అంటే ఆమె మేజరయ్యాక మొత్తం డబ్బంతా అప్పజెప్పాలని చెప్పిన నాన్న అంతవరకు ఆ బాధ్యతనంతా తన స్నేహితుడైన ఆ లాయరే వహించాలని కూడా కోరారట. అదంతా విని మాన్పడిపోయింది అమ్మ. నోట మాట రాలేదు కాని ఆమె కళ్ళ నుంచి 2 కన్నీటి బిందువులు మాత్రం రాలాయి. ఏదో ఒకనాటికి నాన్నను తిరిగి చూస్తానన్న నమ్మకం పెట్టుకున్న తనకు మాత్రం ఆ వార్త వజ్రఘాతంలా తగిలింది. అదీగాక భార్య కూతురు ఉండి కూడా ఎక్కడో అనాథలా దిక్కులేని చావు చచ్చిన నాన్నను తలుచుకునేసరికి దుఃఖం వెల్లువలా ఉప్పొంగిరాగా అక్కడ కూర్చోలేక లేచి లోపలికి వెళ్ళిపోయింది తను. అప్పటినుంచి ఆ లాయరు అప్పుడప్పుడు వచ్చి తనను చూసి వెళుతూనే ఉన్నాడు.
నెల నెలా తనకు డబ్బు పంపుతూనే ఉన్నాడు. అయితే అమ్మకు మాత్రం భర్త తాలూకా ఆస్తి నుంచి ఏమీ పొందే హక్కు లేకపోవడం చేత ఆమె తన ఉద్యోగాన్ని కొనసాగించక తప్పలేదు.